కిడ్నాప్ సుఖాంతంగా ముగిసింది. ఆచూకీ కనిపెట్టిన పోలీసులకి డీజీపీ సాంబశివరావు అభినందనలు తెలిపారు. స్థానిక పోలీసులు చురుగ్గా స్పందించలేదన్న మాట వాస్తవమేనని, కిడ్నాప్ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించారని ఆయన అన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. నిందితుడు పదే పదే సెల్ ఫోన్లు మార్చడం వల్ల లిఖిత ఆచూకీ కనిపెట్టడంలో జాప్యం జరిగిందని డీజీపీ తెలిపారు. ఇక పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని హెచ్చరించారు. లిఖితను దేశం దాటిస్తే తీసుకురావడం చాలా ఇబ్బంది అయ్యేదని, బాపట్ల సబ్ డివిజన్లో 16 మంది బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయారని, రాష్ట్రం మొత్తంలో ఈ సంఖ్య ఇంకా చాలా పెద్దగా ఉండొచ్చని డీజీపీ చెప్పారు. చెప్తారు అయ్యా మీరు క్రైమ్ ప్రివెన్షనే కాదు, లా అండ్ ఆర్డరే కాదు, ఎడ్యుకేట్ కూడా చేయాలి సొసైటీ. ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ ఇన్ మై సర్వీస్ ఐఎమ్ కమింగ్ టు దిస్ పాజ్. ఐ హ్యావ్ సపోర్టింగ్ ఎవిడెన్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే రాష్ట్రం చెప్పట్ల ఒక్క బాపట్ల సబ్ డివిజన్లోనే ఈ సంవత్సరం 16 మంది మైనర్ బాలికలు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నారు అని అంటే ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ దిస్. We are seriously concerned. What's happening? అర్థం చేసుకోండి దయచేసి. ఒక అప్పీల్ కింద డీజీ అనే అతను ఒక అప్పీల్ చేస్తున్నాడు సమాజానికి, పేరెంట్స్కి అప్పీల్ చేస్తున్నాడు, స్కూల్ టీచర్కి అప్పీల్ చేస్తున్నారు, టీచర్స్ అందరికి అప్పీల్ చేస్తున్నారు, పీర్ గ్రూప్స్కి అప్పీల్ చేస్తున్నారు. ఒకవేళ ఇదే అమ్మాయిని ఎక్కడ దొరికారు? సాంబా సెక్టర్ ఇన్ జేఎండ్కేలో దొరికారు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో బార్డర్ ఉంది. అక్కడి నుంచి మీరు ఊహించుకోవచ్చు, నేను ఊహించుకోవచ్చు. ఆ పాప మీద ఇంట్రెస్ట్తో నేను అంతకన్నా ఎక్కువ చెప్పను. మన దేశం దాటిపోతే ఏం చేస్తాం? సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏదో ఆకతాయితనంగా ఏం కాలేదులే అని చెప్పి వదిలిపెడితే సమాజంలో తల్లిదండ్రులు అలానే ఉండి, టీచర్స్ అలానే ఉండి, పీర్ గ్రూప్ అలానే అనుకుంటే చాలా సీరియస్ ఇష్యూస్ అయిపోతాయి. ఒక్క సబ్ డివిజన్లో 16 మంది బాలికలు మిస్ అవుతూ ఉంటే, ఇందులో విశేషం ఏంటంటే ఇండిపెండెంట్గా 13 కేసులు, అంటే ఒక అమ్మాయి 2-3 సార్లు బయటకు పోయింది. మన డీటెయిల్స్ చెప్పకూడదు కూడా. ఈ 13లో కూడా ఎస్పీ గారిని అడిగితే సార్ అన్నీ నేను డిటెక్ట్ చేయగలిగాను, అన్ని కేసులలో నేను పారిపోయిన వాళ్ళని తేగలిగాను, కానీ ఈ కేసులో ఎందుకనో డిలే అవుతుంది సార్ అంటే అప్పటికి కూడా మేము ఆయన్ని వీ డిడ్ నాట్ స్పేర్ హిమ్. నో వే. 13 అంటే 13 రావాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది అసలు రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈ యొక్క ఇటువంటి పరిణామాల తీవ్రత ఎంత ఉందో మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిణామాల తీవ్రత ఎంత ఉన్నదో రాష్ట్రంలో తెలుస్తుంది. ఐఎమ్ అపీలింగ్, చేతులెత్తి దండం పెట్టి తల్లిదండ్రులకి